వాక్యంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ మాట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం పని భారము ఆయనవే అనండి అందరు కూడా. బాగుంది కదా ఈ అంశం. పని భారము ఆయనవే. హల్లెలూయా. ఈరోజు జరుగుతున్న చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే పని మనమే చేసుకుంటున్నాం, భారం మనమే మోసుకుంటున్నాం. ఆయనను మాత్రం ఏం చేస్తున్నావు అంటే కూర్చోవయ్యా నువ్వు కూర్చో అని కూర్చోబెడుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ప్రాంతానికి మనం వెళ్ళామండి. మనను ఒక పెద్ద మనిషిగా తీసుకుపోయారు. అక్కడ ఒక సమస్య ఉంది, రావాలన్నా ప్లీజ్ దయచేసి రండక్క అని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళినాక ఆ ఇరువురు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అనుకో, నీవేం చేసినట్టు అక్కడ చెప్పాలా? అప్పుడు మనకు ఇన్నంతసేపు వింటాం. దాని తర్వాత బీపీ అనేది పెరుగుతుంది. మనకు పెరిగినప్పుడు వెంటనే అంటాం, మీరు మాట్లాడుకున్నప్పుడు నన్ను ఎందుకు తెచ్చారు ఇక్కడికి అంటాం. సో దేవుడు కూడా అదే చెప్తున్నాడు ఈరోజు. మీరే పని చేసుకుంటున్నారు, మీరే భారం మోసుకుంటున్నారు, మరి నేనెందుకుంది అంటాడని. అర్థమైందని ఆ వర్షం. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆది కాండంలోకి వదలాం. ఆది కాండం 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. అందరూ ఆమేన్ చెప్పండి. ఇంకా నా వైపు చూడండి బాగా. 7 దినాలు ఎవరు పని చేశారు? దేవుడు ప్లస్ ఆదాము ప్లస్ అవ్వ ముగ్గురు చేశారా? మొదటి రోజు ఆదాం వచ్చాడా? మొదటి రోజు ఆదాం వచ్చాడా? చెప్పండి గట్టిగా. ఆదాము మన ఇద్దరం కలిసి సూర్యుని కలగజేద్దాం, చంద్రుని కలగజేద్దాం అన్నాడా? నక్షత్రాలను కలగజేద్దాం అన్నాడా? కొండల్ని లోయల్ని కలగజేద్దాం అన్నాడా? చెట్లను శ్యామలను కలగజేద్దాం అన్నాడా? సముద్రంలో చేపలను కలగజేద్దాం అన్నాడా? అవన్నీ ఎవరు చేశాడు? చెప్పాలి అందరు కూడా. దేవుడు ఏం చేశాడు? పని చేశాడు. చెప్పండి అందరు కూడా. దేవుడు ఏం చేశాడు? పని చేశాడు. దేవునికి స్తోత్రం కదా. ఆ పని చూడండి. మొదటి అధ్యాయము 1వ వాక్యం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును
చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయను. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ డే ఏం కలగజేశాడు? వెలుగును కలగజేశాడు. ఆ వెలుగులో మళ్ళీ ఏం చేశాడు? వేరుపరిచాడు. దేవునికి స్తోత్రం. చీకటిని వెలుగును చేశాడు. దేవునికి స్తోత్రం. సూర్యుడిని చంద్రుని చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా ప్రతి ఒక్క దినం ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు ఒక్కొక్క కార్యము చేస్తూ వచ్చాడు. ఇంకో మాట చెప్పాలంటే ప్రతిదినం ఆయన పని చేస్తూ వచ్చాడు. ప్రతిదినం ఏం చేశాడు? పని చేస్తూ వచ్చాడు. పని చేసి 6వ దినమున అనండి అందరు కూడా, 6వ దినమున. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు చేసిన పని చూసుకొని ఏమంటున్నాడు తెలుసానా? ఇది మంచిది అంటున్నాడు. వెలుగునేమన్నాడు? ఇది మంచిది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెట్లు, చేమలు, కొండలు, లోయలు అవన్నీ చూసి ఏమన్నాడు? ఇది మంచిది అన్నాడు. చేపలు కదా, ఆకాశపు పక్షులు ఇవన్నీ చూసి ఏమన్నాడు? ఇది మంచిది అన్నాడు. అంటే ఆయన పని మంచిగా చేశాడు. అన్నీ కూడా మొదటి రోజు మొదలుకొని 6 రోజుల వరకు ఆయన పని చేస్తూనే వచ్చాడు. 6వ రోజు ఏం చేశాడంటే నేల మట్టిలో నుండి ఆయన పోలికలో ఆయన స్వారూప్యములో ఎవరిని కలగజేశాడు? ఆదామన్ అవ్వను కలగజేశాడు. నరుణ్ణి కలగజేశాడు. కలుగజేసిన తర్వాత దేవునికి స్తోత్రం. ఇందాక చదువుకున్నాం. ఆయన ఏం చేశాడంట? పని అంతటిని ముగించి ఏం చేశాడు? విశ్రమించెను. అందరూ ఆమెందని చెప్పండి. రెస్ట్ అనండి అందరు కూడా. 7వ దినాన దేవుడు ఏం చేశాడు? రెస్ట్ తీసుకున్నాడు. హల్లెలూయా. 7వ దినాన దేవుడు ఏం చేశాడు? రెస్ట్ తీసుకున్నాడు. మళ్ళీ ఒకసారి చెప్పండి. పక్కన వాళ్ళతో అనండి, దేవునికి రెస్ట్ కావాలంటే మనకెంత అని. సో 7వ దినాన రెస్ట్ చేసుకున్నాడు. అయితే ఆదాము అవ్వ లేచి దేవునికి స్తోత్రం, అయ్యా ఏం చేయాలా నేను అని అడిగింటాడు ఆదాము. ఏం చేయాలా డాడీ, నేను ఏం చేయాలా అని అంటే 7వ దినం కదా. దేవుడు ఏమన్నాడు ఆదామును? రెస్ట్ తీసుకో బిడ్డ అన్నాడు. ఏమన్నాడు? విశ్రాంతి తీసుకో. ఏమన్నాడు? దేవునికి స్తోత్రం. మొదటి రోజు నీ కోసం చేశాను, 2వ రోజు నీ కోసం చేశాను, 3వ రోజు నీ కోసం చేశాను, 4వ రోజు నీ కోసం చేశాను, 5వ రోజు నీ కోసం చేశాను, 6వ రోజు నిన్నే చేశాను, 7వ రోజు నెమ్మది తీసుకోమన్నాడు, రెస్ట్ తీసుకోమన్నాడు. ఇప్పుడు పని ఎవరి పని? పని ఎవరి పని? పని ఎవరు చేశారు? పని ఎవరు చేస్తారు? మరి మనం ఏం చేయాలా? మరి మనం ఎందుకు తీసుకోవడం లేదు? బా ఏం పని అన్నా, బాబా బాబా పని 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 కదా. ఊసు లేదంట, ఊపిరి పీల్చుకున్నంత టైం లేదంట. ఏం పని పెట్టుకున్నావురా బాబు? ప్రభు ఏమంటున్నాడు? 7వ దినం ఆదాముకి ఇచ్చింది రెస్టే. హల్లెలూయా. కాకపోతే ఆ రెస్ట్ని ఆదాము పోగొట్టుకున్నాడు. ఎవరి ద్వారా? అవ్వదారు. ఏందమ్మా అట్లా అంటారు? అవ్వదారా ఇంకా ఆయనకు ఇది చాలా మంచిది అన్నాడు దేవుడు. ఒంటరిగా ఉంటే మంచిది కాదు, జంటనిచ్చి కదా. మీరన్నారు, నేను అనలేదు. ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నారు? హల్లెలూయా. సో రెస్ట్లో ఉన్నోడు ఏమయ్యాడు? ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో అప్పటి నుంచి విశ్రాంతికి ఏమైపోయాడు? మానవుడు దూరం అయిపోయాడు. అశాంతి వచ్చేసింది లోపలికి, అసమాధానం వచ్చేసింది, శాంతి ఎగిరిపోయింది, సమాధానం ఎగిరిపోయింది, నెమ్మది ఎగిరిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకే ఇంకా ఏమయ్యాడు? అప్పటి నుంచి దేవుడు అన్నాడు, ఒరే నీకు అన్ని చేసి పెడితే, అన్ని నీకు సమకూర్చి చేసి అన్ని పెడితే నీకు అర్థం కాలేదురా. కాబట్టి నువ్వు చెమట కార్చితే తప్ప అంటే మన భాషలో చెప్పాలంటే రెక్కాడితే తప్ప అన్నాడు. ఇంకప్పటి నుంచి మానవుడు అదే ప్రయాసలో ఉన్నాడు. అయితే దేవుని కృప ఏంటో తెలుసా?
తన ప్రియ కుమారుడైన యేసయ్యని లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఇందాక మనం చదువుకున్న వాక్యం ఏంటి? మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి సమస్త భారాన్ని, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పని ఏమైపోయింది? ఒక భారం అయిపోయింది. పనుల భారము అంటాం కదా. ఏం భారం అయిపోయింది? పనుల భారము. దేవునికి స్తోత్రం. అయితే ఆ భారం ఎక్కువ అయిపోయి మనం ఏమైపోయినాము? అశాంతికి, అసమాధానానికి, అనారోగ్యానికి, అన్ని రకాలైన పరిస్థితులకు వచ్చేసాం. అయితే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఏం చేశారు తెలుసా? ప్రయాసపరి భారం మోసుకొని వెళ్తున్న వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. తండ్రి విశ్రాంతినిస్తానంటున్నాడు, కుమారుడు విశ్రాంతినిస్తానంటున్నాడు. మరి మనకెందుకు బాధ? నువ్వు విశ్రాంతి పొందుకోవాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? సస్తే తప్ప నాకు నెమ్మది ఉండదన్నా. నేను ఎప్పుడు చచ్చిపోతానో, సావు ఎప్పుడు వస్తుందో, తొందరగా వస్తే బాగుండని కొంతమంది ఇట్లా కోరుకుంటారు. సస్తే రాదు. యేసయ్య యొద్దకు వస్తే విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా, ఆమెన్. ఒక ఇంట్లో ఇద్దరున్నారు అక్క చెల్లెళ్ళు కదా, మార్తమ్మ మరియమ్మ. యేసుప్రభు ఆ ఇంటికి అట్లా పోయినప్పుడల్లా పోయేవాడు. దేవునికి స్తోత్రం. అయితే మార్తక పని ఏంటంటే తలుపు తెడవడం. ఆమెన్. తలుపు తెరవడం, వందనాలు చెప్తుందో చెప్పదో మనకు తెలియదు. ఎందుకంటే పనుల భారం అండి అది. ఈ పని భారం ఎక్కువ ఉన్నోడు ముఖంలో ఏముంటుంది తెలుసా? వికారం ఉంటుంది వాళ్ళకి. ముఖం చూడండి, ఎక్కువ పనులు చేసిన వాళ్ళు ఎట్లుంటారో. బాగా రెస్ట్ తీసుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఎట్లుంటారు? బొగ్గలన్నీ ఉబ్బి కదా. దేవునికి స్తోత్రం. పని 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 అన్నాడు. వాడు ఎన్ని పౌడర్లు కొట్టినా దేవునికి స్తోత్రం, సంతూరు వానికి పనికిరాదు. ఆమెన్. హల్లెలూయా. సో తెరిచి వెళ్ళిపోతుంది, అంటే కిచెన్లోకి పోతుంది, ఆమె వంటింట్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే యేసుప్రభు వచ్చాడు ఆయనకు తిండి పెట్టి బాగా ఆనందింపజేయాలని. ఈ మరియ మాత్రం ఏం చేస్తుంది అంటే, అయ్యా రాయి అని సీట్ అంతా దులిపి, కూర్చో యేసయ్యా అని చెప్పి ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చోని ఉంటుంది. ఆయన చెప్పే మాటలు వినుకుంటా. అది రెస్ట్ అన్నమాట. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈమె లోపల శబ్దాలు డింగ్ డింగ్ డంగ్ డుంగ్ అని కదా, అన్ని శబ్దాలు చేస్తా, మళ్ళీ పైనుంచి కోపాలు, మళ్ళీ బీపీలు కదా, మళ్ళీ కంప్లైంట్ యేసయ్యకే. ఎందుకు? వాక్యం వింటుంది కాబట్టి ఆమె, ఎందుకంటే ప్రార్థన చేస్తుంది కదా కాబట్టి ఆమె, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆనందిస్తుంది కాబట్టి ఆమె, దేవునిలో ఉంది కాబట్టి ఈమెకు టెన్షన్, ఈమెకు కోపం. ఈరోజు నీ ఇంట్లో కూడా అదే జరుగుతుందేమో. హల్లెలూయా. ముందు ఎక్కడ పోయినా ఏమనేటోడు కదన్నమ్మ ఆయన. ఇప్పుడు బైబిల్ పట్టుకుంటే కోపం వస్తుందట ఆయనకి. ఆమె ముందునే ఎక్కడ పోయినా ఏమనేది కాదన్న మా భార్య. ఇప్పుడు నేను మోకాళ్ళ మీదకి వస్తే ఎంత బీపీ రేజ్ అవుతుంది ఆమెకి కదా. మార్తమ్మ అభిషేకాలు ఇవన్నీ కదా. దేవునికి స్తోత్రం. చింత లేదా అని యేసుప్రభుకే చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు, అవసరమైనది ఒకటే, ఉత్తమమైన దానిని మరియ ఏం చేసింది? ప్రైజ్ ది లార్డ్. ఉత్తమమైన దానిని ఆమె ఎంచుకుందట మరియ. దేవునికి స్తోత్రం. అది ఏంటి? రెస్ట్ తీసుకోవడం అని చెప్పరే. పాదాలు అంటే ఇంక ఏడాది పాదాలు, ఈ పాదాలు దేవునికి స్తోత్రం. అక్కడెక్కడ ఉన్నాయి పాదాలు రెండు. ఆమేన్. హల్లెలూయా. పాదాలు కాదు, దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో మనకు సంపూర్ణమైన సంతోషం, సమాధానం కలుగుతుంది. ఆమేన్. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో పని ఎవరు చేశారు? భారం ఎవరు మోస్తున్నారు? మరి నువ్వెందుకు చేయాలి, నేనేం చేయాలా? దేవునికి స్తోత్రం. పల్లెలలో, పొలాలలో ఈ కాడి వాటిని పెట్టి, ఎద్దులను పెట్టి ఏం చేస్తుంటారు? అయితే ఆ టైంలో పల్లెలో ఈ రైతులు ఏం చేస్తారు తెలుసా? ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎద్దులు, అంటే పెద్ద ఎద్దులు, వాటిపైన కాడి పెట్టి, ఈ చిన్నవి ఉంటాయి కొన్ని, వాటికి పెద్ద దానిలో చూసి ట్రైనింగ్ ఇప్పిస్తారు. అయితే విచిత్రం ఏందో తెలుసా? ఆ పెద్దది మోస్తూ ఉంటుంది, ఈ చిన్నదాని మీద కూడా పెడతారు, కానీ ఇది పెద్దగా మొయ్యదు. మోసేదంతా ఎవరు?
పెద్దదే, కానీ ఇదేం చేస్తుంది, స్టైల్గా పోతూ ఉంటుంది దాని వెనక. ఇదేమనుకుంటుంటుంది అంటే నేనేం మోస్తున్నానని, మోసేదంతా అది. ఆమేన్, హల్లెలూయా. సేమ్ టు సేమ్ నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు అదే చేస్తున్నాడు. దేవుని బిడ్డ, మోసేదంతా ఆయనే, చేసేదంతా ఆయనే, చూసుకునేదంతా ఆయనే, అన్నీ ఆయనే. మనం ఊరికే ఏమవుతుంటాం, మనం ఏదో మనం చేసినాడు బిల్డప్లు కొడుతుంటాం. ఏమి లేదు, నాకు వేరయ్యుండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పని ఎట్లా జరుగుతుంది, పని ఎట్లా జరుగుతుంది, పని ఎట్లా జరుగుతుంది అని నాకు ముందు బాగా టెన్షన్ ఉండేది. కానీ ఈ వాక్యంతో దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడాడో టెన్షన్లు అన్నీ ఎగిరిపోయినాయి. దేవునికి స్తోత్రం, చాలా నెమ్మది ఉంది ఇప్పుడు. ఆమెన్. జోబులో లెక్కలేదు కానీ మనసులో నెమ్మది ఉంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఇంకొక మాట చెప్తున్నాను, నేను ఈ జోబు గురించి చెప్తున్నాను కానీ నా తండ్రి జోబు చాలా పెద్ద జోబు అయినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాకెట్ని చూస్తే ఇంకా మామూలుగా ఉండదు అది. ఏమేన్. సో ఈరోజు పని ఎవరు చేశారు? దేవుడు చేశాడు, తండ్రి చేశాడు. ఆమెన్. తండ్రి పని చేశాడు, కుమారుడు ఏం చేశాడు తెలుసా? మన భారాలన్నీ మోస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలంగాక. ఈరోజు మనం ఫ్రీ అయిపోయినాం. అందుకే క్రీస్తు యేసు నందు ఉన్నవాడు ఏమైపోయినాడు? వాడు నూతన సృష్టి. ఈ పాత అన్నీ గతించిపోయినాయి. ఆమెన్. క్రీస్తు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. సో ఈరోజు మనం ఎట్లా బ్రతకాల? మనము పని భారం లేకుండా, ఈ లోక భారం లేకుండా, పాప భారం లేకుండా, ఇవన్నీ భారాలే, ఏ భారం లేకుండా. ఎందుకంటే అన్నీ ఆయనే చేసేసాడు. ఏమేం. దేవునికి స్తోత్రం. ఆదాము అవ్వను ఆ ఏదైనా తోటలో పెట్టి ఒకే మాట అన్నాడు, ఎంజాయ్ అన్నాడు, అంతే. నేను అన్నీ నీ కోసం సమకూర్చి చేసి పెట్టాను. ప్రైజ్ ద లార్డ్. నాకు నీతో సహవాసం చేయడం నాకు ఇష్టం. ఆమెన్. నాతో నేనే మాట్లాడుకోవాలని నాకు ఇష్టం. అందుకే నా రూపమే నీకు ఇచ్చాను. కాబట్టి నీతో నేను మాట్లాడాలి, నువ్వు నాతో మాట్లాడు, మనం మాట్లాడుకుంటుందాం. దేవునికి స్తోత్రం. అది ఎట్లా? చల్లటి పూట అనండి అందరు కూడా. వేడి పూట కాదు, అది చల్లటి పూట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడుకుందాం ఉందామని దానికోసం మనం చేయబడ్డాం. అర్థమైందా మీకు? ఎవరెవరితో మాట్లాడుతున్నావు పోయి పిచ్చి మాటలన్నీ, అవి దేనికి పనికిరావు. దేవునితో నువ్వు మాట్లాడడం ప్రారంభించు. దేవునికి స్తోత్రం. ఏం జరుగుతుందో చూడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పని ఆయన చేస్తున్నాడు, భారం ఆయన మోస్తున్నాడు. మరి నేనేం చేయాలని అడగండి. ఎంజాయ్ చేయాలా? ఆనందంగా ఉండాలా? ఎల్లప్పుడూ ప్రభులో ఆనందిస్తూ ఉండాలా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు పని ఎక్కువైనందుకే రోగాలు ఎక్కువైనాయి, భారం ఎక్కువ మోస్తున్నందుకే హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. ఆమెన్. ఈ రెండు ఆయన చేసాడని తెలుసుకుంటే నువ్వు ఎట్లుంటావు? హ్యాపీస్ అంటావు. ఆమెన్. సంతోషం అంటావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమేన్. అయితే మనం ఏం చేయాలో కొన్ని మాటలు ఉన్నాయి, చూద్దాం. కీర్తన 55:22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమేన్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. పని ఆయనే చేస్తున్నాడు, భారం ఆయనే మోస్తున్నాడు. కాబట్టి ఆయన మీద మనం ఏం చేయాలా? ఏమంటున్నాడు అక్కడ? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఆయననే నిన్ను ఆదుకుంటాడు. హీ విల్ ప్రొటెక్ట్ యూ, హీ విల్ కేర్ యూ. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఎప్పుడు? నీ భారం ఆయన మీద మోపినప్పుడు. నీకేం తెలుసన్నా సంసారం అనేది. కాబట్టి ఈ భారాల మీద ఉంటాం మనం. కానీ వాక్యం ఏమంటుంది? నీ భారం, ఈ మాట పట్టుకో, ప్రభా నా భారాలు ఇవి నాయన, ఇవన్నీ నీ పైన మోపుతున్నాను అనుకో, అన్నావనుకో. ఆయన ఏమంటున్నాడు అక్కడ? ఆయననే నిన్ను ఆదుకుంటాడు. దేవునామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రతి చిన్నది కూడా చెప్తా ఉంటారు పోయి. అవునా? భార్య భర్తల మధ్యలో వచ్చే గొడవలలో ఇది ఒకటి ఉంటుంది, బలహీనత. అదేంటంటే ఏమి చెప్పినా ఏమన్నా కూడా ఆమె వెళ్ళి ఏం చెప్తుందంట, అమ్మగారికి చెప్తుంది. వాళ్ళ అమ్మగారికి చెప్తుందన్నా, వాళ్ళ అమ్మగారికి చెప్తుందన్నా, వాళ్ళ నాన్నగారికి చెప్తాడనా. అంటే ప్రతి చిన్నది కూడా, దగ్గింది తుమ్మింది అన్నిటి కూడా. దేవునికి స్తోత్రం. అంటే దాన్ని ఏమంటామంటే వాళ్ళ పైన అంత ఆధారపడ్డం అన్నమాట. సేమ్ అదే నువ్వు దేవుని విషయంలో నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. ప్రతిదీ కూడా ఏదొచ్చినా కూడా ఆయన పైన మోపడం నేర్చుకోవాలి. ఆయన పైన, ప్రైజ్ ద లార్డ్, ఆయన తన బాహును చాపి పిలుస్తున్నాడమ్మా. ఐ ఈస్ కాలింగ్ అని పిలుస్తున్నాడు. నీకేం భారం ఉంది, రానా నా దగ్గరికి, ఏం భారం ఉంది, రాన్ తల్లి నా దగ్గరికి, నేను ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. అందుకే మోషేతో అన్నాడు, నేను ఉన్నవాడను, నేను అనేవాడను. దేవునికి స్తోత్రం. కాబట్టి రా నా దగ్గరికి. ఏమేన్. అందుకే ప్రయాసతో ఎందుకు బాధపడతావు? నా యుద్ధకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. ఆయన యుద్ధకు వెళ్తే ఆయన ఏమనుకుంటాడో, నేను ఇంత ఇది కదా, నేను అంతది కదా, ఏ ఆలోచన వద్దు. నువ్వు ఎవరో ఆయనకు తెలుసు. ఆమేన్. పిల్లలు ఎవరో తల్లిదండ్రులకు తెలుసు. తల్లిదండ్రులకు పిల్లల గురించి చెప్పవలసిన అవసరము ఎందుకు? తల్లిదండ్రులలో నుండి వాళ్ళు వచ్చారు కాబట్టి. మనము కూడా దేవునిలో నుండి వచ్చాము కాబట్టి మనలో ఏందో ఆయనకు అన్నీ తెలుసు. మన తల వెంట్రుకలే లెక్కించాడంట. ఇంకా ఆలోచన చేయండి ఆయనకు ఎన్ని తెలుసు ఆయనకు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక అడుగేసి ముందుకు రావాలి. అదే మోపడం అంటే. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, నేను ఆదుకుంటాడని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను ఆదుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అయితే నువ్వు ఆయన పైన ఆధారపడడం నేర్చుకోవాలి, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నంబర్ 1. రెండవదిగా చూడండి, సామెతలు 3:5. సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువయు కలుగును. అన్ని బైబిల్లోనే ఉన్నాయి. అందుకే బైబిల్ చదువుకోండి అని చెప్తుంటాం. బైబిల్ చదువుకుంటేది పోయి ఎవడోడో రాసిన పుస్తకాలు చదివితే ఏమొస్తుంది నీకు? ఆ మధ్యలో ఎవరన్నా బాప్తిజం తీసుకొని అంటే 4 పుస్తకాలు చదవాలంట, అప్పుడు వస్తాడంట బాప్తిజానికి. నేను అన్న 4 వద్దు, ఒకే పుస్తకంలో అన్నీ ఉన్నాయని చెప్పిన. ఏమే అవి కాదు, వాక్యం ఎంత క్లియర్గా చెప్తుంది చూడండి. నీ స్వబుద్ధిని నువ్వు ఏం చేయొద్దు, ఆధారము చేసుకొనొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేన్ని ఆధారం చేసుకోవద్దు? ఆధారం చేసుకోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అధికారమునకు ఏం చేయాలంట, ఒప్పుకోవాలి. అందరూ ఆమేనని చెప్పండి. చేసినోడు ఆయన, మోస్తున్నాడు ఆయన. ఇప్పుడు మన పని ఏంటి? ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. ఆయన అధికారం కలిగిన వాడు. ఆమేన్. మేము చేసాం కాబట్టి మాకు హక్కు ఉందా మాట్లాడతాం అంటాం మనం. సో దేవుడు కూడా చేశాడు కాబట్టి, ఆమేన్, అన్నీ ఆయన చూసాడు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? ఆయన అధికారం కిందికి రావాలి. కానీ మనం ఏం చేస్తాం? నాకు జ్ఞానం ఉందయ్యా, టాలెంట్ ఉందయ్యా, తలాంతులు ఉన్నాయ్యా, డబ్బు ఉందయ్యా, డబ్బు పడేస్తే అది ఏదైనా చేయగలదయ్యా. దేవునికి స్తోత్రం. మనం ఎవరో నాకు పంపించారు, ఒక కార్ అంట 80 లక్షలట, ఇంకొక కార్ అంట 70 లక్షలంట, ఇంకొక కారు ముందు 1,50 లక్షలంట. దాని ముందు ఒక అంబులెన్స్ ఉంది. ఎవరో చెప్తున్నారు కామెంటరీ, ఏమని తెలుసా? ఇది 80,
అది 90, అది 1,000,000, దాని ముందున్న అంబులెన్సు, లో ఉన్న వ్యక్తివి కార్లన్నీ అన్నాడు ఆయన. అంటే శవమైపోతున్నాడు, పాడేకి తీసుకుపోతున్నారు ఆయనని. విచిత్రం ఏంటంటే ఈ కార్లు ఆయనతో రాలేదు, అది సమస్య. చూసారా? కాబట్టి మనం ఏమీ కూడా చివరికి ఆత్మ కూడా ఆయనదే. ఏమైనా ఊరికే నాది నాది అని బడాయిలు తప్ప ఇక్కడ ఏది నాది నీది కాదు. అందుకే ఆయన అధికారం కిందికి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన పని చేశాడు, ఆయనే భారాన్ని మోస్తున్నాడు, అనుదినము ఆయన మన భారాలను భరిస్తున్నాడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు అధికారం కిందికి రావాలా? జ్ఞానము నాకుంది, నేను జ్ఞానిని కదా అని పొరపాటున కూడా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమంటారు తెలుసా, దేవుడే చేస్తాడన్న, కాకపోతే మనం కూడా కొన్ని చేయాలంట. ఏం చేస్తావు? కొన్ని, ఆ కొన్నిలోనే మొత్తం అన్నీ పోతాయి. హల్లెలూయా. కొన్ని చేయడం కాదు, అన్నీ కూడా ఆయన చేసేటట్టు చూడాలా. ఎందుకంటే ఆయన చేసేవాడు అన్నీ కూడా. దేవునికి స్తోత్రం. దావీదు దేవునికి ఇష్టానుసారుడని సర్టిఫికెట్ ఎట్లా పొందుకున్నాడు? ముద్ర ఎట్లా వచ్చింది ఆయనకు అని అంటే, ఒకటి దావీదు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడికి ప్రయాణం సాగిస్తున్నా దేవుని యొద్ద అతడు విచారము చేసెను అన్న మాట ఉంది. హల్లెలూయా. సౌలు విచారం చేయకుండా తన సొంత ఆలోచనలతో, నేను రాజును కదా అంటే ఇదే, నేను జ్ఞానిని కదా అంటే అర్థం అదే. సో అన్నీ ఆ యొక్క ఆలోచనలతో, జ్ఞానంతో పోయి ఏమైపోయాడు తెలుసా? విచారపడిపోయాడు తన జీవితంలో. లాస్ట్కి సోదే చెప్పే దాని దగ్గర పోయాడు. దేన్నైతే బ్యాన్ చేశాడో ఆయన కింగ్డంలో, దాన్ని ఓపెన్ చేసే పరిస్థితి వచ్చింది. కానీ దావీదు అట్లా కాదు. దావీదు ప్రతి దానికి కూడా దేవుని యొద్ద ఏం చేసేవాడు? ఆయన విచారం. అది అధికారం కింద ఉండడం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రభువును ఆధారము చేసుకోవడం అంటే. దేవునికి స్తోత్రం. వెళ్ళొచ్చా వద్దా చెప్పండి అయ్యా అని దేవుని దగ్గర కనిపెట్టుకొని కూర్చొని ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే వెళ్ళమంటాడో అప్పుడు వెళ్తాడు, లేకపోతే ఉంటాడు అక్కడే. ఒక 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 రేంజ్, ఎటువంటి రేంజ్కి వెళ్ళిపోయినాడు దావీదు. నాతోను ప్రవర్త వచ్చి అంటాడు, అయ్యా దేవుడు నేను ఆశీర్వదించాడయ్యా, యెహోవాయే నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ఏం అనుకుంటే అది చెయ్యి, దేవుడు వర్ధిల్లింపజేస్తాడు అన్నాడు. ఆ రేంజ్కి పోయాడంటే ప్రతి చిన్న దానిపైన కూడా దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని పైన ఆధారపడుతున్నాడు. ఆయన అధికారం కిందికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తామంటే మన అధికారాలు, మన పెత్తనాలు అన్నీ చేసి లాస్ట్లో అంటాం, దేవుడు ఎందుకో ఈ చిన్న చూపు చూశాడు. నువ్వు పెద్ద చూపు చూసుకున్నావు కదా, అందుకే. ఇవన్నీ వదిలేసి పని ఎవరిది? భారం ఎవరిది? నీ పని ఏంటి? నెమ్మదిగా ఉంటాం. ఏమేన్ ఇది నెమ్మదిగా ఉండడం నేర్చుకోవాలంటే ఆయన పైన నువ్వు ఏం చేయాలా? మోపాల. రెండవదిగా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన పైన ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరు కూడా ఏం చేయాలా? ఎప్పుడైతే ఆధారపడి అధికారం కిందికి వస్తారో, దేవునికి స్తోత్రం, సర్వ శరీరానికి ఆరోగ్యము, ఎముకలకు సత్వను దేవుడు కలగజేస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఆమేన్. ఇక నీకు మెడికల్ బిల్స్ అనేవి ఉండవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగును గాక. అందుకే లోకం పాపం కొంచెం సర్వే చేసింది. లోకం కొంచెం డెప్త్లకు పోయి ఒక మాట, ఒక సామెత వదిలింది. ఏంటంటే సంతోషమే సగం బలం అని చెప్పింది. అవును, కరెక్టే. లోకంలో ఉన్న సంతోషం సగం బలమే ఇస్తుంది, కానీ దేవునిలో ఉన్న ఆనందం సర్వ శరీరానికి ఆరోగ్యం, ఎముకలకు సత్వను కలగజేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునామం అయిపోదాం. Yes, Jesus, we worship you, Lord. Hallelujah. 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 కాబట్టి మనము ఆయనను ఆధారపడాలి, ఆయన అధికారం కిందకి రావాలి. దేవునికి స్తోత్రం. దాంతో చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో,
ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి, ఆ. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అందరూ ఆమెందని చెప్పండి. ఏం చేయొద్దంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు. ఫస్ట్ మెసేజ్ అది. ఆమెన్. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని చింతింపకుడి. వీటన్నిటి కొరకు ఎవరు చింతిస్తారంట? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ధన్యజనులు. ధన్యజనులు ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? అన్యజనులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్యజనులు అంటే ఎవరో తెలుసా? చింతించేవారు. నేను ప్రభుని నమ్ముకున్నాను బ్రదర్, ఏమవుతుందో ఏమో బ్రదర్ అంటే నువ్వు అన్యుడివే. నేను బాప్తిసం తీసుకున్నాను బ్రదర్, వస్తుందో రాదో బ్రదర్ టెన్షన్గా ఉందంటే నువ్వు అదేనమాట. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఒక ఆయన. ఏమయ్యా, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టొచ్చా కట్టొద్దా అని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, అవునా, ఒక కాయిన్ ఇవ్వండి అన్నాడు. ఎవరి ఫోటో? దేవుని. ఎవరు? కాబట్టి కైసరికి ఇవ్వండి అని సింపుల్గా చెప్పేశాడు. అంత ఆమెన్. దేవుని స్తోత్రం. మనకు కూడా ట్యాక్స్ కట్టాలా, పేతురు అట్లా పో అని చెప్పి అక్కడ ఒక చాప పడుతుంది, పోయి గాలమై ఒక చాప వస్తుంది, బయటికి ది, దాంట్లో నోట్లో ఏముంటుంది? చింతపడ్డాడా యేసు ప్రభు? ఇప్పుడు ఒక సపరేట్ కానుక మనం ఎత్తబోతున్నాం, ఈ కానుకలతో నేను ట్యాక్స్ కట్టబోతున్నాను అన్నాడా? హల్లెలూయా. చాప నోట్లో ఏం పెట్టాడట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చింత పడకపోతే, చింతకు దూరంగా ఉంటే అన్నీ కూడా నీ పాదాల దగ్గర తీసుకొని వచ్చి పెడతాడు దేవుడు. ఆమేన్. అనుభవిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాను. చింతకు దూరమే ఎన్నో సంవత్సరాలు అయింది. ఆమేన్. చింతతో నింటే ఇంత చేసేవాళ్ళం కాదు. మా చింత యావత్తు ఆయన మీద వేసాం. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, ప్రేమతో చెప్పండి, నవ్వుతూ చెప్పండి, సంతోషంగా చెప్పండి, డోంట్ వరీ అని. గాడ్ ఈస్ విత్ యూ అని చెప్పండి. హీఈస్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ యూ అని చెప్పండి. దేవునికి స్తోత్రం. మీరంతా ఇంగ్లీష్ ప్రీచర్లు కావాలి. హల్లెలూయా. ఎందుకంటే దేశ విదేశాలకు వెళ్ళి ప్రకటించే వాళ్ళు కావాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం. అనుకుంటున్నారేమో ఇంకా ఇక్కడే కూర్చుందాం, ఇక్కడే స్తోత్రవాలి స్తోత్రాలు ఎవరు పెట్టుకోరు ఇక్కడ. నువ్వు పోతూ ఉండాలి, కొత్త వాళ్ళు వస్తూ ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. నేను వినాలనుకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నానయ్యా, 10 సంవత్సరాల నుంచి మందిరంలో ఉంటున్నానయ్యా, 10 సంవత్సరాల నుంచి సహవాసంలో ఉంటున్నానయ్యా, దేవుని మహాకృపయ్య నా ద్వారా ఒక 10 కుటుంబాలను తీసుకొని వచ్చినానయ్యా అంటే ఎంత సంతోషం. భరతనో 10 సంవత్సరాల నుంచి నమ్మకంగా ఉన్నాను. నేను ఒక్కొన్ని అన్నావనుకో, పలంచని తీగే, నువ్వేరా అంజూరపు చెట్టు, ఆకులు కనబడుతున్నాయి అంతే. ఆమేన్. మరి ఎంతమంది ఉంటే ఏం లాభం మనకు చెప్పండి. అర్థమైందన్నా బాధ? అంటే వెళ్ళిపోమంటున్నావు అన్నా అని నువ్వు అనొచ్చు. పొమ్మని చెప్తున్నాను. ఎందుకు? నువ్వు పోతే 10 మంది వస్తారు కాబట్టి. ఎవరి ద్వారా? నీ ద్వారానే. నడిపించేది ఎవరు? నువ్వే. ఎందుకు? ఇక్కడ బాగా తింటున్నావు, తిని రాసుకొని బా ఏం ప్రసంగం, బా ఇప్పుడు ఇది నీకు నాకు మధ్యలో ఉంది. ఇప్పుడు దీన్ని బయటికి తీసుకపోతే వాళ్ళకు పెడితే వాళ్ళు కూడా వస్తారు లోపలికి. ఇది గొప్ప విందుశాల అయిపోతుంది. అందుకే యేసుప్రభు అన్నాడుగా ఉపమానంలో, పోండి తీసుకురా, పోండి, రోడ్ల మీద ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఎవడెవడన్నారు అందరు పట్టుకురండి లోపలికి అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి బయటికి వెళ్ళిపోయినాం, మేము మందిరం వదిలేసిపోయినాం. పోయినావు మంచిదే, పోయినాక ఏం చేసావు? ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు? పోయి ఎన్ని సంవత్సరాలు ఉంది? ఇన్ని సంవత్సరాలు ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించావు? ఎన్ని కార్యాలు చేసావు దేవుని కొరకు? ఊరికి ఒక మాట అందుకు ఫీల్ అయిపోయిపోతే ఏముండదు దాంట్లో, నష్టపోయేది నువ్వే. ఆమేన్. ఆయన కదలడు, ఈయనను కదలనీయడు, కదిలిపోతే నువ్వే.
ఆమె బడికి పోకుంటే ఎవరికమ్మా నష్టం? చదువుకోకుండా ఎవరికమ్మా? తినకుంటే ఎవరికమ్మా? ఎవరికి? అమ్మ నాయనకు కదా. మాడితే వాడేస్తాడులే అంటుంటారు తల్లిదండ్రులు. హల్లెలూయా. కాబట్టి ఇది మన క్షేమం కోసం దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీకు కొన్ని అతిశయ కిరీటాలు ఉండాలి కదా. ఏమే బోడిగుండుతో నిలబడితే ఎట్లా? అక్కడ జీవితం అనేది ఒక్కసారి ఉంటుంది. ఈ లైఫ్ ఒకటేసారి ఉంటుంది. దీనిని మనం ఏం చేయాలా? పనులలో బాగా. వయసు ఎంత అక్కనిది? 60 సంవత్సరాల? కాదమ్మా. అయ్యో ఎట్లా చెప్తావమ్మా, నాది 30 ఏంది ముఖం ఇట్లయింది అంటే పన్నెన్నా? చింత అంతా ముఖం లేదా ఉంది. అర్థమైందా? దేవునికి స్తోత్రం. పని ఎవరిది? భారం ఎవరిది? మనం ఏంటి? రిలాక్సేషన్ ఎప్పుడు వస్తుంది అంటే వరి లేనప్పుడు వస్తుంది. కర్రీ కోసం వరి పడ్డావు అనుకో, ఉప్పులే కారంలే అంటే పోతావు. ఏమేన్ సో యేసుప్రభు అంటున్నాడు, దేని గురించి చింతించొద్దు అంటున్నాడు. ఇంకా కంపారిజన్ ఏమంటాడు? మనని ఎంత బూస్టప్ చేసేవాడు, మనని ఎంత బలపరిచాడు, ఎంత భుజం తట్టేవాడండి మనం ఆరాధించేవాడు. అందుకే స్నేహితుడా అని పలకరిస్తాడైనా. ఏమంటాడు తెలుసా? ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. పంట కూర్చుకొనవు, కానీ దేవుడు వాటికి ఏం చేస్తున్నాడు? వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు అన్నాడు. బహుశ్రేష్ఠులు అన్నాడు. నేను బహుశ్రేష్ఠుడను అనండి గట్టిగా. పక్క వాడుతానండి మీరు బహుశ్రేష్ఠులు అని. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. కాబట్టి ప్రతి ఉదయాన్నే అవి పిచ్చుకోవాలి. ఎప్పుడైతే వాటికి ఇచ్చిన ఆ వాయిస్ తోటి ఎప్పుడైతే అవి స్తుతిస్తాయో, అవి పిలుస్తాయో, అవి కేకలేస్తాయో, వాటి కోసం వెంటనే దేవుడు సిద్ధపరిచేసి ఉంటాడు. ఆమేన్. ప్రతిరోజు తన గుప్పిలు విప్పుతుంటాడట దేవుడు. ప్రతిరోజు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, గుప్పిలు ప్రతిరోజు విప్పితే ఈ గుప్పిలి దీన్ని చెయ్యి అంటాం. ఈ చేతిలో నువ్వు నేను చెక్కబడి ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. గొప్పిలు విప్పుతేనే అవి అంత సంతోషంగా ఉంటే, మరి చేతిలో చెక్కబడిన వాళ్ళము మనం ఎట్లుండాలా? నీ విలువ నీకు అర్థం కాకుండా ఈ పనులు, ఈ భారాలు నిన్ను అంచేసినాయి లోపలికి. ఈరోజు పరిశుద్ధాత్మ నిన్ను పైకి తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చింతించొద్దు. రాలేదా, కాలేదా, జరగలేదా, అవ్వలేదా, డోంట్ వరీ. దేవునికి స్తోత్రం. ఎందుకు? వాటన్నిటికంటే శ్రేష్టమైనవి దేవుడు నీ కోసం దాచిపెట్టున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. రహస్య స్థలముల యందు దాచబడిన ధన నిధిని నేను నీకు ఇస్తానన్నాడు దేవుడు. మరుగుగా ఉన్నాయి కొన్ని. నువ్వు వరి కాకుండా అన్ని మన చేతులకు వచ్చి పడతాయి. హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప పడలే. సముద్రంలో చేప పడలేదంటే ఇది నవ్వులాట అవుతుంది ఇది. ఆమేన్. సముద్రంలో చేపలు లేవా? చెరువులో లేవంటే ఏమో లే అనుకోవచ్చు, గవర్నమెంట్ వాళ్ళు చేయలేదేమో. సముద్రంలో చేపలు లేవా? అది రాత్రంతా ప్రయాసన. ఏంది ఇది? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క దోణిలో రాత్రంతా ప్రయాసం, సముద్రంలో ఒక్క చేప లేదా? ఏంది వింత? విచిత్రమైన మాట ఏంటంటే, వారు తమ వలలను బాగు చేసుకొని చుండిరి అంటే నాకు నవ్వంటే నవ్వు వచ్చింది. కారణం ఏంటంటే, ఏం పడ్డాయని బాగు చేసుకోవడానికి. చేపలైనా ఇరుక్కొని ఉంటే దానిలో తీయడానికి ఉంటుంది. అయితే ఇంకో మాట, ఏం బాగు చేసుకుంటున్నారంటే, వీళ్ళు వేసింది లాగి ఏమేమైందో అది వాళ్ళంతా కదా. చినిగిపోయిందో, లేకపోతే దాంట్లో తుప్పు తుమ్మి అన్నీ ఏమేమి పట్టినాయో, పాగు ఎంత ఏమేమి వచ్చేసిందో మొత్తం. హల్లెలూయా. సో రాత్రంతా దేవునికి స్తోత్రం. హలో సిమోను బ్రదర్, కొంచెం నీ దోణి నాకు ఇస్తావా? ఓకే రా.
అన్నాడు. దాని తర్వాత అన్నాడు, సిమోన్ కొంచెం లోనికి తీసుకుపోతావా? ఓకే. ఫస్ట్ దేనికి వాడుకున్నాడంటే ప్రసంగించుకోవడానికి వాడుకున్నాడు ఆ దోణె. యేసయ్య దోణిలో ఉండి వాక్యం చెప్పాడంట ప్రపంచానికి. అందరూ ఆమెనే చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. ఆమేన్. ఇప్పుడు దాని తర్వాత కొంచెం లోపలికి పోమన్నాడు. కొంచెం లోతులు, కొంచెం 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 లోపలికి పోగానే ఏమన్నాడు? వల వేయి అన్నాడు. ఏమన్నాడు? కమాన్, వల వేయి అన్నాడు. వల వేయి అనగానే వీడికి మైండ్ మొత్తం బ్లోఅవుట్ అయింది. ఎందుకంటే రాత్రి అంతా ఏం చేశాడో ఇంక తెలుసు. హల్లెలూయా. ఇప్పటి వరకు ఏం చేశాడో కూడా తెలుసు. యేసు ప్రభుతో అంటాడు, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప కూడా. సో చింతలో ఉన్నాడు పేతురన్న, ఒక్కడు కూడా పడలే అంటూ ఏమన్నాడు తెలుసా? అది అసలైన ఆశీర్వాదం. అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆయన అధికారం కిందికి రావడం అంటే, ఇది ఆయన పైన ఆనుకోవడం అంటే, ఇది చింత లేకుండా వేయడం అంటే. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, విస్తారమైన చేపలు వచ్చి పడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాగుతున్నాడు. ఓ మామూలుగా లేవు. వలలు ఇక పిగిలిపోతాయేమన్నంత పరిస్థితి. తీసుకొని వచ్చి ఆ ఓడలో నింపేశాడు. మొత్తం నిండిపోయింది. సైగ చేశాడంటే పక్కన వాళ్ళకి రండ్రా అని. దేవునికి స్తోత్రం. అయితే ఒక విషయం నీ జీవితంలో ఆలస్యం అవుతుందంటే, ఒకటి నీ జీవితంలో ఆటంకంగా ఉన్నట్టుంటే, ఒకటి నువ్వు అనుకున్నది జరగడం లేదంటే, దాని వెనుక ఏం దాచాడంటే, దేవుడు నిన్నే కాదు నిన్ను బట్టి అనేకులను నేను ఆశీర్వదించబోతున్నాను అనే. You are a blessing to the nation, says the Lord. నీవు అనేకులకు ఆశీర్వాదమై ఉన్నావు. అందుకే నువ్వు అనుకున్న టైంలో ఏవి జరగడం లేదు. అందుకే నువ్వు ఆలోచించినట్టు ఏవి జరగడం లేదు, ఏవి రావడం లేదు. వచ్చినట్టే వచ్చి కనబడకుండా వెళ్ళిపోతున్నాయి. అయితే వాటన్నిటికంటే శ్రేష్టమైన వాటిని దేవుడు నీ కొరకు సిద్ధపరుచున్నాడు. ఇదే దేవుడు సెలవిస్తున్న వాక్కు నీ ఎడల. Oh, shatarabalathorobo. Thank you, Holy Spirit. Amen. జంప్ చేయొద్దు. అక్కడిక్కడ దుంకేయొద్దు. నీళ్లు లేని బావిలో పోయి పడిపోవద్దు. హల్లెలూయా. అందుకంటాడు, నువ్వు ఉన్న ప్రాంతంలో నమ్మకంగా నిలిచి ఉండు. ఆమేన్. నువ్వు పరిగే ఏరుకొని అత్త కడుపు నింపుతూ ఏదో జీవించాలి జీవితాన్ని, నేను తింటూ నా అత్తకు తినిపిస్తూ ఇక నా జీవితం ఇదే చాలే అని అనుకున్నావేమో. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? అమ్మా, నువ్వు నమ్మకంగా ఇక్కడే ఉండు. నీ చూపులు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే నమ్మకంగా నువ్వు పరిగేరుకుంటా ఉండు అని చెప్పాడు. ఆమె ఎంత నమ్మకంగా ఉందంటే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడే ఉండమన్న దానికి ఉద్దేశం ఏంటంటే, ఏరుకునే దానిగా నిన్ను చూడాలని కాదు, ఏరుకునేవాడిగా దేవుడు నిన్ను చూడాలని కాదు, నిన్ను ఆ ప్రాంతానికి, ఆ స్థలానికి ఓనర్గా చేయాలన్నది దేవుని ఆలోచన అయి ఉన్నది. యజమానునిగా చేయాలన్నది దేవుని ఆలోచన అయి ఉన్నది. నువ్వు ఎక్కడ పని చేసినా నమ్మకంగా నిలబడు. మొన్నటి దినాన ఒక ఆయనకు ప్రవచనం చేశాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రాన్ని. పెట్రోల్ బంక్లో పెట్రోల్ పడుతుంటాడు. అయితే నేను చూసి అన్నాను, నువ్వు నిలిచి ఉంటే, నమ్మకంగా ఉంటే ఆ పెట్రోల్ బంక్ నీదైపోతుంది అని చెప్పాను. జరుగుతుంది. అది పని మనం చేసేది కదా ఆయన చేస్తున్నాడు. భారం మనం కాదు మోసేది ఆయన మోస్తున్నాడు. మనం విశ్రాంతి తీసుకోవలసిన వారం అయి ఉన్నాము. హల్లెలూయా. ఇశ్రాయేలుతో కూడా అదే కదా అన్నాడు, ఊరికే నిలిచి ఉండి చూడండి. దేవునికి స్తోత్రం. ఏమే కొంతమంది చూడండి రా బాబు అంటే, వద్దులే నాయనా, నేలను చూసుకుంటా, ఈ నేల మనదిరా, ఈ గాలి మనదిరా అనుకుంటా దీంట్లోనే పోతామని నేల చూపే భూ సంబంధమైన వాటిపైనే. ఈ భూమి ఉందే మొత్తం, వాటిలో ఉన్నవన్నీ మీ నాయనవి, మా నాయనవి, అన్నీ మన నాయనయ్యాయి.
మన ఆయన చేశాడు. హల్లెలూయా. మనం పోయి స్వాధీనపరచుకోవాల్సింది అంతేక. అడుగు పెట్టే స్థలాన్ని అంతా ఇస్తానన్నాడు ఆయన. ప్రైజ్ గాడ్. ఇజ్రాయెల్ని విశ్రాంతిలోకి నడిపించాడు ఆయన. కానాన్ అనేది విశ్రాంతి స్థలం, పరలోకం అనేది విశ్రాంతి స్థలం. ఆమె అది భూమి మీదనే యేసుప్రభు మనకి ఇస్తానంటున్నాడు. మనం చేయాల్సింది అంతా అదే. ఏం చేయొద్దు? చింతించొద్దు. ఎందుకంటే చూడండి, 1 పేతురు 5:7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక. అందరు చెప్పండి, ఆయన నన్ను గూర్చి చింతించుచున్నాడు గనుక నా చింత యావత్తు ఆయన మీద వేస్తున్నాను. కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు మాకు అన్నీ తెలుసులే అని. అవునా? ఇప్పుడు మీరే చెప్పండి ఆ మాట. అందుకే చింతించొద్దు అంటున్నాడు యేసయ్య. ఇప్పుడు నువ్వు చింతించే, యేసుప్రభు చింతించే, ఇంకా ఏమొచ్చింది? ఏమీ ఉండదు. నువ్వైనా సైలెంట్ ఉండాలి, ఆయనైనా సైలెంట్ ఉండాలి. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు నీలో ఉన్నాడు. సో ఇప్పుడు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే ఆయన చింతించుకోనిలే. మనతో ఏం పని? ఏమే? ప్రైజ్ ది లార్డ్. పెద్ద పెద్ద హక్కులు మాట్లాడుతుంటారు కదా పిల్లల్లో. మాకు ఏం పెట్టావు, మాకు ఏం చేశావు అని ఇట్లా అంటుంటారు, అన్ని తిని అరగక కదా. దేవునికి స్తోత్రం. ఈరోజు మీతో చెప్తున్నాను, దేవుడు అన్నీ చేశాడు. సో మనం ఇప్పుడు ఏం చేయవలసిన అవసరం లేదు. చింత అస్సలు చింతించొద్దు. మనం చింతించొద్దు. డోంట్ వరీ, బీ హ్యాపీ ఆల్వేస్. ఆమేన్. హల్లెలూయా. కీడు కనిపించిందా? యోసేపు ఎక్కడైనా చింతపడినట్టుందా? అన్నలు అసూయపడినప్పుడు చింతపడ్డా? ఆ నీళ్ళు లేని గుంతలో వేసినప్పుడు చింతపడ్డా? ఆ ఇష్మాయిల్కి అమ్మి వేయినప్పుడు చింతపడ్డా? ఆ పోతీఫర్ ఇంట్లో జరిగిన సంఘటన బట్టి చింతపడ్డా? జైల్లోకి వచ్చి పడ్డానన్న చింతపడ్డా? దేవునికి స్తోత్రం. ఎక్కడైనా చింత కనబడింది ఆయనకు. ఆమేన్. అయితే అన్నలు ఎప్పుడైతే వచ్చి వాళ్ళు పడ్డారు చింత, అరే బాబు మనం ఏం చేసాంరా, ఎంత పని చేసాంరా అంటే ఏమంటాడు తెలుసా ఆయన? ఒకటంటాడు, ప్రతి కీడు వెనక దేవుడు మేలు దాచుచున్నాడు. ఈరోజు మీ కంట కన్నీరు రానియొద్దు. మీరు దేని గురించి బాధపడొద్దు. అది దట్ ఈస్ జోసెఫ్, అది యోసేపు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకు ఒక మాట చెప్తున్నాను, చివరి క్షణంలో కూడా దేవుడు ఏదైనా చేయగలడు. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎంతైనా నమ్మొచ్చు ఆయనను, ఎంతైనా. చివరి క్షణం చాలండి, చివరి క్షణం, ఒక్క సెకండ్ చాలు, మధురంగా మారిపోతుంది. నీళ్లు ద్రాక్షరసంగా మారిపోతాయి. లేనిది ఉన్నట్టుగా చేసేస్తాడు. మృతులు కూడా సజీవులుగా లేపేస్తాడు. అందుకే మనం ఏం చేయొద్దు. ప్రైజ్ గాడ్. ఆమేన్. దేవుని దగ్గర ఉడంబడిక నేను చేశాను. ఈ పరిచర్య ప్రారంభ దినాల్లో ఒక చిన్న ఇల్లు తీసుకొని పరిచర్య ప్రారంభించాం. అయితే ఆ ఇంటి రెంట్ 1600. ఒక హాల్ ఉంటుంది, సైడ్ ఒక చిన్న బెడ్రూమ్ ఉంటుంది, దాని ముందు ఒక మామూలు వెయిటింగ్ రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, అంతే. పొడుగ్గుంటుంది, ట్రైన్ లాగా. 1600. ఆ బాడీగా చెప్పిన వెంటనే నాకు భయం వేసింది. నెల ఎంతసేపు రావడం? నా దగ్గర ఒక 30 మంది ఉన్నారంటే 1600 అంటే పర్లేదులే అని అట్లా ఆలోచనలు చేసుకోవచ్చు. వచ్చేదే 4.
ఇంకా అప్పటికి 4 రాలే, 1600 బాడిగా. భయపడి ఏం చేసింది తెలుసా, సర్లేనా మళ్ళీ చెప్తానన్నాను అని చెప్పి బయటకు వచ్చాను. నా దర్శనం ఏంటంటే మిద్దె మీద ఒక చిన్నది 500 రూమ్, ఎందుకంటే నేను షైనీ చిన్నది, ఒక చిన్న కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటే చాలు. అది మనం దర్శనం, మన ఆలోచన. కానీ దేవుని ఆలోచనలు వేరే. సో 3 రోజులు ప్రార్థన చేస్తుంటే నాకు నెమ్మది లేదు. ఎందుకంటే అర్థమైపోతుంది, ఫ్యూజ్ లాగేస్తాడు దేవుడు ఒకటి. నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎంత వాక్యం చదివినా ఏమనిపించడం లేదు, ప్రార్థన చేసినా ఏమనిపించడం, చప్పట్లు కొట్టినా ఏందో పోగొట్టుకున్నట్టే అనిపిస్తూ ఉంది. తెల్లవారుజాము 4 గంటలకు లేచి మోకాళ్ళ మీద పడి కన్నీళ్లు కార్చుకుంటా, అయ్యా నీవు మాట్లాడుకుంటే నేను బ్రతకలేనయ్యా, నీ స్వరం వినకుంటే నేను ఉండలేనయ్యా, నాతో మాట్లాడు నాయనా, నాతో మాట్లాడు నాయనా. ఏ విషయంలో నేను తప్పిపోయాను, ఎక్కడ జారిపోయాను, ఎక్కడ దూరం అయ్యాను, నన్ను దయతో నన్ను సరిచేయి ప్రభా, నాతో మాట్లాడు నాయనా అని ప్రభు దగ్గర నేను వేడుకోవడం ప్రారంభించాను. అది మనకు ఉండవలసిన అనుబంధం దేవునితో. ప్రభా బిడ్డ పెళ్ళి కావాలైనా, ఇల్లు కావాలైనా, సంసారం కావాలైనా, చుచ్చు ఇవన్నీ పక్కన పెట్టు, నీ ఆత్మ ఆయనతో కలవాలా. అదే మొదట రాజ్యాన్ని, నీతిని ఎతకడం అంటే. అప్పుడు ప్రభు మెల్లటి స్వరముతో అన్నాడు, ఎవరిని చూచి నువ్వు ఈ ప్రాంతానికి వచ్చావన్నాడు. నేను అన్నాను, నిన్ను చూచే కదయ్యా, నీ మాటను పట్టుకునే కదయ్యా ఈ ప్రాంతానికి వచ్చాను. మరి ఆ 1600 నేను ఇస్తానని నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు అన్నాడు. అంటే అని లోపల ప్రభు అన్నాడు, 1600కి నువ్వు నన్ను నమ్మలేకపోతే రేపు నీకు 16 కోట్ల అవసరత వస్తుంది, అప్పుడు నువ్వు నన్ను నమ్మగలవా అన్నాడు. నాకు అర్థమైంది ప్రభు అన్నాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడెప్పుడు పొద్దున అవుతుందా, ఎప్పుడెప్పుడు ఓనర్ దగ్గర పోదామా, ఎప్పుడెప్పుడు ఇల్లు తీసుకుందామా అని చెప్పి మామూలుగా లేదు ఇంకా మన రేంజ్. ఉదయాన్నే పరిగెట్టినాను ఆయన దగ్గరికి, అన్నా నాకు కావాలన్నా నేను తీసుకుంటాను ఇల్లు అన్నాడు. సంతోషంగా రండి బ్రదర్ అన్నాడు, తీసుకున్నాడు. అయితే దేవుని దగ్గర ఒక మాట అన్నాను, ప్రభువా, ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, ఆ 1600 రెంట్ కోసం నేను టెన్షన్ పడొద్దు, వరీ కావద్దు. నాకు నువ్వు 1600 రెంటు ఫస్ట్ తేదీ రాకముందే నాకు కావాలి ప్రభా అని అడిగాను. ఎట్లిస్తావు నాకు తెలియదు, అంతేకా పని ఆయనది, ఆమేన్, భారం ఆయనది. హల్లెలూయా. మనకు మాత్రం ఏముండాలంట, ఆ మాట ఎప్పుడైతే చెప్పానో మన దేవునికి ఒక మంచి పేరుంది, చెప్పాలా వద్దా? ఆమేందన్నవాడు. పరలోకంలో ఆయన ఆమేంద్ అన్నాడు అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆమేంద్ ఎంతవరకు వచ్చిందంటే, ఆ ఇంటి రెంట్ విషయంలో మొదటి తేదీ రెంట్ నేను ఇవ్వాలంటే 28, 29కే నా చేతిలో పడేది. ఆశ్చర్యకరంగా. హల్లెలూయా. ఎప్పుడు ఓనర్ నా ముందుకు వచ్చి రెంట్ బాబు అని అడిగిన రోజు లేదు. అడ్వాన్స్ కాలకు ముందే పోయి ఇచ్చేవాడిని. దేవునికి స్తోత్రమే. ఖాళీ చేసిపోతుంటే భలే ఏడ్చారు వాళ్ళు, ఎందుకు మాలాంటి నమ్మకస్తులు దొరకలేదు. హల్లెలూయా. వాళ్ళ ఇంటిని అంతా శుద్ధీకరణ చేసి బయటకు వచ్చినాం మేము. అదొక శాపంతో నింపబడింది ఆ కుటుంబం. బ్రేక్ చేశాడు దేవుడు అన్నీ కూడా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. ఆ ఇంటి విషయంలో రెంట్ ఎప్పుడు సఫర్ కాలేదు. దాని తర్వాత ఫంక్షన్ హాల్లో జరిగింది, దానికి కూడా ఎప్పుడు రెంట్ కోసము దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా ఆ ఓనర్ నాకు ఎప్పుడు అడిగిందిలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రతి నెల కొన్ని వేల రూపాయలు కట్టే ఉంటాయి నాకు. దేవునికి స్తోత్రం. ఈ రోజుకి కూడా దేవుడు ఎక్కడ కూడా ఎవరి ఎదుట కూడా సిగ్గుపరచనీయాల దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను పెద్ద భక్తుణ్ణి, పైనుండి ఊడిపడ్డాను, నా అంత సూపర్ మ్యాన్ ఎవరు లేరు. గంటలు నేను ప్రార్థన చేసేవాడిని, గంటలు నేను వాక్యం చెప్పేవాడిని, గంటలు
ఏమి లేదు, నేను చేసిందంతా ఒకటే, నా చింత యావత్తు ఆయన మీద వేశాను. ఆయన నా గురించి చింతిస్తున్నాడు, ఇంక అంతే. నాకు తెలుసు ఆయన నా గురించి చింతిస్తున్నాడంటే నా పని ఏంటి? చింత లేకుండా ఉండాలి. అదే కొరింథీ సంఘానికి రాస్తుంటాడు, మీరు చింత లేని వారై ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. సంఘం ఎట్లుండాలి ఎప్పుడు కూడా? ప్రైజ్ ది లార్డ్. ఆది సంఘం అట్లనే ఉందట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రమలు ఎంత ఎక్కువ వాళ్ళు చింతపడలేదు, కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, మాకు కాకపోతే ఎవరికి వస్తాయి ఇవన్నీ అనుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అందుకే సంఘం స్ప్రెడ్ అయింది, దేవుని బిడ్డలారా, విస్తరించింది. సంఘము క్షేమాభివృద్ధి పొంది దేవుని కృపచేత నింపబడుతూ ప్రతి దినము అనేక నూతన ఆత్మలు చేర్చబడుతూ వచ్చారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది సువార్థీకరణ ఎందుకు చేయలేకపోతున్నారు? చాలామంది ఎందుకు తమ సహోదరులకు దేవుని ప్రేమను చెప్పలేకపోతున్నారు అంటే ఒకటి చింత అనేది వాళ్ళని పట్టి పీడిస్తుంది. కాబట్టి నా బ్రతికే ఇట్లుంది, వాళ్ళకి నేనేం చెప్పగలను? ఇది ఒక చింత. సో ఆ చింత ఏం చేసిందో తెలుసా? నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. నయమాను ఇంట్లో బానిసగా తీసుకొని వచ్చింది ఒక అమ్మాయి, చిన్నపిల్ల, బానిస. ఆమె పనిగతగా ఉంది. చింతపడలేదామె. గొప్ప ప్రవక్త నువ్వు ఎరిగినామే, గొప్ప దేవుని తెలిసినామే, కానీ ఆ ఇంట్లో పని మనిషిగా ఉన్న చింతపడలేదు. ఏమంటుంది తెలుసా? మీ ఆయనకున్న ఈ రోగానికి పరిష్కారం మా ఊర్లో దొరుకుతుందమ్మా, అక్కడికి వెళ్ళమను, అక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది అన్నది. అంతే. ఏం సువార్తనండి అది! ప్రైజ్ ది లార్డ్. పని చేసుకుంటేనే సువార్త చెప్పేసింది, అంతే. ఈ చింతతో ఉన్న కుటుంబానికి ఆమేన్, దేవునికి స్తోత్రం. వెంటనే ఆ మాటను పట్టుకొని పోయాడు నయమాను. ఒక చిన్నది చెప్పిన మాటను పట్టుకొని, పరాక్రమశాలి. ఎట్లా విచిత్రం ఉంటుంది కదా! ఆయనకు చెప్పాలంటే రేంజ్ పెద్దగా ఉండాలా. పెద్ద రేంజ్ వాళ్ళతో కాదు, చిన్నోళ్ళతోనే చేస్తాడు అన్ని పనులు దేవుడు. హల్లెలూయా, ఆమేన్, దేవునికి స్తోత్రం. ఆ చిన్నది చెప్పిన మాటను పట్టుకొని రథాలు వేసుకొని వెళ్ళిపోయినాడు. ఇంకెంత విశ్వాసం అంటే, పోతా బట్టలు తీసుకుపోయినాడు దైవ సేవకునికి. ఆమేన్, హల్లెలూయా, దేవునామానికి మహిమ కలది. ఏం విశ్వాసం వాళ్ళది! దేనికి ఒక బట్టలు తీసుకుపోయినాడు, శ్రేష్టమైన వస్త్రాలను తీసుకుపోయాడు. అంటే ఆయన ఫెయిత్ ఏంటంటే, ఆ పాప ఎంత ప్రభావితంగా చెప్పింటది, ఊరిచ్చింటది బాగా. నువ్వు బిర్యానీ గురించి ఊరిస్తున్నావు, రాగి సంగటి గురించి ఊరిస్తున్నావు, ముక్కల గురించి ఊరిస్తున్నావు, కానీ ఏసై గురించి ఊరించలేంలే. అదే వచ్చింది ఇప్పుడు బాధ. అందరిలో ఒకటే లేమ్మా అని ఏదో పెద్ద ఊరించింది ఆమె. రాధమ్మ ఎక్కడ పరిగెట్టాడు, అంతే. అక్కడ పోయినాక జరిగింది కొత్త కదా, అర్థం కాలేదు. దైవ సేవకులు ఎవరికి అర్థం కాడు. ఆమేన్, ఇంటోళ్ళకి అర్థం కాడు. హల్లెలూయా. బయట వాళ్ళకి ఏం అర్థం అవుతారు దైవ సేవకులు? దేవునికి స్తోత్రం. మా ఊర్లో లేవా అని వీడు బీపీ రేజ్ అయింది. పక్కనోడు అన్నాడు, ఏమన్నాడనే అంత రౌద్రుని అవుతున్నావు అంటే, కోపానికి అక్క రౌద్రం అంటే ఇట్లా ఊగుతారు అనమాట కొంతమంది అంటే, అది రౌద్రం. వెంటనే వస్తుంది సమస్య. ఏమైనా శ్రేష్టమైన చేయమంటే చేవ. ఏమన్నాడా? పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునగమంటే ఏం పోతుంది నీకు అన్నాడా. అంతే అంటావా అంటే, అంతే బాబా అన్నాడేమో. సరే అని పోయినారు, అంతే. పోయి 6 సార్లు మునిగాడు, ఏమీ లేదు. మీకు ఒక మాట చెప్తాను వినండి. యోర్దాను నది నీళ్లు మనం అనుకున్నంత మంచి నీళ్లు కాదు, కంపు నీళ్ళు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు. ఆమేన్. అందరి పాపాలు అక్కడే ఉంటాయి. హల్లెలూయా. మేము యోర్దాను నదికి పోయి యేసు ప్రభు తీసుకున్నాడు బాప్తిజం. పో తీసుకోపో. అవి అంత గలీజ్. వేడుకున్న రోగం కూడా గలీజ్, కానీ ఆయన మాటలో ప్రభావం ఉన్నది. అక్కడ పోయి అంత వదులుకున్నాడు. దేవునికి స్తోత్రం. 7వసారి లేస్తే పసి బాలుని దేహము వలె. వావ్, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ సోప్ అన్నట్టు అయిపోయింది శరీరం అంతా కూడా. హల్లెలూయా. ఏజ్ పెద్దది కానీ గ్లామర్ మాత్రం చిన్నగా ఉన్నాడు మనిషి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది?
ప్రైజ్ ది లార్డ్. నీ చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన చెప్పాడు, అంటే చింత వేసేసాడు ఆయన మీద. ఆయన చెప్పినట్టే నేను చేస్తాను. ఈరోజు వాక్యం చెప్పినట్టే మీరు చేయండి, చింతపడద్దు. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు చింతనే ఎన్నో ఆశీర్వాదాలు నేను ఆపేసింది నీ జీవితంలో తెలుసా. చింతించొద్దు నువ్వు. కాకుండా, రాకుండా, జరగకుండా, ఉండకుండా, ఏం కాకుండా జరిగి ఆపేసిన అంత నీలో ఉన్న చింత. దేవునికి స్తోత్రం. చివరిగా చూస్తే లూకా 12:4, లూకా సువార్త 12:4. నా స్నేహితులారా, నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, ఏమనగా దేహమును చంపిన తరువాత మరేమియో చేయనేరని వానికి భయపడకుడి. అందరూ ఆమేన్. భయపడకుడి అనండి అందరు కూడా. దేనికి భయపడొద్దంట మనం. యేసు ప్రభు చెప్తున్న మాట ఇది. ఈరోజు ఈ చింత, భయం రెండే మానవుణ్ణి పతనం చేస్తూ ఉన్నాయి. చింత ఎక్కువగా ఉంది కాబట్టి, భయం ఎక్కువ ఉంది కాబట్టి ఈడే పని చేయడానికి పోతుంటాడు, వీడే మోయడానికి పోతుంటాడు. రేపు పొద్దున్న నా పిల్లల భవిష్యత్తు ఏందో, వాళ్ళ భవిష్యత్తు ఏందో, వీళ్ళ భవిష్యత్తు ఏందో, వాళ్ళ గురించి నాకు భయం వస్తుందన్న. రాత్రుల్లో నిద్రే పట్టడం లేదంటే దాని అర్థం దయ్యం పట్టిందని అర్థం. భయం అనేది ఒక దయ్యం. ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ స్పిరిట్. భయానికి నువ్వు భయంగా ఉండాలంటే విశ్రాంతిని తీసుకోవాలి. తన ప్రియులు నిద్రించుచుండగా ఎక్కువ టెన్షన్ వచ్చిందనుకో, అన్ని పక్కన పడేసి మంచిగా తిని కడుపు నిండా మంచిగా దుప్పటేసుకొని పండుకో. ఏం జరుగుతుందో చూడు. అనుభవంగా చెప్తున్నాయి మాట. వస్తాయి ఛాలెంజెస్. ఏం చేయొద్దు. ఆమెన్. తినండి, తాగండి అని చెప్పడం లేదు నేను. తినండి బాగా, ఆరోగ్యానికి మంచిది. హల్లెలూయా. తిని నెమ్మదిగా పండుకోండి. లేచి చూడండి ఏమవుతుందో. వార్తలన్నీ మారిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి పక్కన వాళ్ళతో, దేనికి భయపడొద్దని. ఆమెన్. హల్లెలూయా. మనం రాయలసీమ బిడ్డలం అదా, లేకపోతే ఏసై బిడ్డలమా? కాబట్టి మనం దేనికి రాయలసీమ బిడ్డలకే భయం లేకుంటే మరి కల్లవరి నాదునితో ఆయన రక్తముతో కడగబడిన బిడ్డలకు మనం ఎంత ఉండాలో ధైర్యం. హల్లెలూయా, ఆమేన్. నీ గుండె సింహం లాంటిదని చెప్పాలా ప్రజలు. నీ గుండె బల గట్టిదయ్యా, గట్టిదమ్మా, అమ్మమ్మమ్మమ్మమ్మ అని వాళ్ళు దేవుని స్తుతించాలి నిన్ను బట్టి. హల్లెలూయా. శ్రమ దినాన నువ్వు కృంగిపోతే చాతగాని వాడు అవుతావు. కాబట్టి నువ్వు దేని గురించి భయపడొద్దు అంటున్నాడు. ఎవడి గురించి భయపడొద్దు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పని ఆయన చేశాడు. ఆయన భారాన్ని భరిస్తున్నాడు అనుదినం, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్. సో మన పని ఏంటి? ఏ భయం లేకుండా బ్రతకాల. రేపటి గురించిన భయం మనకు అవసరం లే. ఈరోజు ఏమైపోతుందని భయం మనకు అవసరం లే. భయం లేకుండా పవిత్రమైన జీవితంతో మనం ముందుకు పోతా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాట అదే, భయపడకుడి. ఏమన్నాడు? ఫియర్ నాట్. హల్లెలూయా. ఇండ్లలో రాసి పెట్టుకోండి మాటలు. భయపడకుడి, చింతించకుడి, దిగులు పడకుడి, జడియకుడి. ఇవన్నీ రాసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇట్లా చూసినప్పుడల్లా ఇవి కనిపించినప్పుడు తెలియని ధైర్యం వస్తుంది మనకు. ఏమైనా, ఎందుకంటే ఆయన వాక్యమే మనను బ్రతికించేది. అదే బాధల్లో మనకు నెమ్మదినిచ్చేది. అందరు గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎంతమంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది భారంతో జీవించడానికి సిద్ధపడి ఉన్నారు? ఈ రెండు నా పనులు కావని చెప్పండి. పని చేయడం నా పని కాదని చెప్పండి. భారం నాది కాదని చెప్పండి. మరి నా పని, నీ పని ఏంది? విశ్రాంతి. విశ్రాంతి అనండి.
దేవుడిచ్చిన విశ్రాంతిని మనం ఏం చేయాలా? సైతానగాడు అబద్ధం ఆడు పెట్టాడు, వాడు అబద్ధమునకు జనకుడు. వాడు ఏం పెట్టాడంటే చచ్చిపోయినాక నీకు విశ్రాంతి దొరుకుతుందని. RIP అంట, రెస్ట్ ఇన్. ఎట్లా పీస్ దొరుకుతుందా? మనిషికి 2 పీసులు కావాలా. పీసులు అంటే టెంకాయ పీసులు కాదు, నెమ్మది, పీస్. శాంతి. శాంతి అనండి అందరు కూడా. 2 శాంతులు కావాలి. ఒకటి ఆత్మశాంతి, రెండవది మనశ్శాంతి. చెప్పండి. ఇప్పుడు మనకందరికీ దొరికేది ఏంటంటే మనశ్శాంతి. మనందరికీ ఏం కావాలి ఇప్పుడు? మనశ్శాంతి అనండి అందరు కూడా. అందుకే యేసుప్రభు అన్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు అన్నాడు. బట్టలు మార్చుకోమనిలే, ఏమన్నాడు? మారు మనస్సు. మనస్సు మారినప్పుడు మనసుకు ఏమొస్తుంది? శాంతి. సో భూమి పైన మనస్సుకు శాంతి ఉందనుకో, ఆ వ్యక్తిగా ఎవరు పట్టుకోలేరు వాళ్ళని. అది భూమి మీద యేసుప్రభు ఇస్తాడంతే, ఆయన పైన ఆనుకున్నప్పుడు. హల్లెలూయా. ఎవడి మనస్సు నా మీద ఆనుకున్నా వాడిని పూర్ణ శాంతి గల వారుగా నేను కాపాడుతాను అన్నాడు. అది ఆయన ఇచ్చిన వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. రెండవది ఏంటి? ఆత్మశాంతి. చెప్పండి. అది మనం చచ్చిపోయినాక దొరికేది. భూమి పైన మాత్రం మనకి ఏం కావాలా? ఆత్మకు శాంతి కావాలని ఇక్కడే అని వేసుకొని పోతున్నాం. నరకం పోతావు, ఇంకెప్పటికీ శాంతి ఉండదు, అంతా అశాంతి ఫుల్. కానీ దేవునితో ఉండి, దేవునిలో ఉండి మన మనసులో నెమ్మది పొందుకుంటే అది మనశ్శాంతిని కలగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, ప్రభుతో మాట్లాడండి. ఇన్ హిస్ టైమ్ హీ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. ఆయన సమయంలో ఆయన ప్రతి దానిని చక్కగా చేసి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకోసం పని చేసి పెట్టాడు యేసయ్య. పరలోకపు తండ్రి నీకోసం గొప్ప పని చేశాడు. అలాగే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నీ యొక్క భారమంతటిని ఆయన తీసుకున్నాడు. సర్వలోక పాప భారాలన్నీ కూడా ఆయన తీసుకున్నాడు నీకు విశ్రాంతిని ఇవ్వడానికి. తండ్రి అదే పిలుస్తున్నాడు, కుమారుడు అదే పిలుస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా నిన్ను ఆ ప్రాంతంలోకి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు చేయాల్సిన పని, నీ భారం యావత్తు ఆయన మీద మోపాలి. ఆయన అధికారం కిందికి రావాలి. ఆయన పైన నువ్వు ఆధారపడాలి. దేని గురించి చింతించొద్దు, దేని గురించి భయపడవద్దు. ఎప్పుడైతే ఇవి చేయగలుగుతావో, ఎప్పుడైతే ఇవి చేస్తూ నువ్వు ముందుకు వెళ్తావో, నీవు గొప్ప శాంతి, సమాధానము, సంతోషం, ఆరోగ్యము, నెమ్మది అన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి, కలుగుతాయి. దీర్ఘాయుష్యుతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి మీకు వందనాలయ్యా. మా కొరకు నాయనా సమస్తము చేసిన దేవుడవు ప్రభా, మా భారాలన్నీ భరించిన దేవుడవు తండ్రి. మమ్మల్ని ప్రభా నాయనా విశ్రాంతితో నింపడానికి, శాంతితో నింపడానికి ఈ లోకం ఇచ్చినట్లు కాదు అన్నావు ప్రభా. పూర్ణ శాంతి గలవారిగా మమ్మల్ని కాపాడుతున్న గొప్ప దేవుడవు మీకు వందనాలు. విత్తబడిన వాక్యం మా అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయండి అయ్యా. మీకే స్తుతి, మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ఈరోజు ఎంతమంది ఎన్ని విషయాలలో నేను చింతపడుతున్నారో, ఎన్ని విషయాల్లో భయపడుతున్నారో అవన్నీ కూడా యేసు నామములో తొలగిపోవునుగాక. మీ యొక్క అద్భుతమైన కార్యము చేసి నాయన మీ గొప్ప నామాన్ని మీరు మైపరుచుకోండి తండ్రి. మీ కృపచేత నింపండి. వారి నోటి నిండా ఎప్పుడు నవ్వు ఉండును కాక. వారి హృదయము ఎప్పుడు మీ ఆత్మచేత ఉబుకుచుతూ
పొంగుచుండునుగాక, వారి కడుపుల నుండి జీవజలములు ప్రవహించునుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.